వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈ రోజు వచ్చేసి నా బర్త్డే అనమాట, అందుకే ఇంతగా రెడీ అయ్యాను. మార్నింగ్ నుంచి ఇంకేం లేదు, ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ అయిందనమాట. సో ఇప్పుడు సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ రేపు వచ్చేసి కొంచెం బయటికి పోయే ప్లాన్ ఉంది. సో అందుకే ఈరోజు ఈవినింగ్ నుంచి కొంచెం స్టార్ట్ చేసినాం అనమాట బర్త్డే సెలబ్రేట్ చేసుకునేది. సో వెళ్ళిపోదాం పదండి. బర్త్డే అంటే చాలు కన్ఫామ్గా టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట. సో మాకు ఫస్ట్ నుంచి ఉండే అలవాటు. ఇంకా అందరం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా రోజు సాటర్డే అయినందువల్ల ఫుల్ రష్ అయితే ఉన్నారు, చాలా క్యూ అయితే ఉన్నింది. సో ఇంకా అట్లా వెయిట్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ అక్కడ గోవింద నామాలు పలుకుతున్నారు, అసలు ఎంత బాగుంటుందో, ఏదో తిరుపతిలో ఉన్న వైబ్స్ వస్తుంది, మీరు కూడా వినండి. సో అలా ఉత్సవ విగ్రహాలని గుడి చుట్టూ ప్రదర్శనలు చేయించడానికి బయటకైతే తీసుకెళ్లారనమాట. అండ్ ఇంకా అందరము ప్రశాంతంగా అలాగా దర్శనం చేసుకొని ఇంకా కాసేపు అయితే కూర్చున్నాం. ఇంకా బయట ప్రసాదం క్యూ ఉంటే అక్కడ నిలబడ్డామన్నమాట. అక్కడ నిలబడింటే అండ్ దేవుణ్ణి అట్లా ప్రదర్శనలు చేస్తున్నారు. సో ఇది కూడా మాకు చూసే అదృష్టం కలిగింది. అండ్ దాని తర్వాత మంచిగా ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రసాదం అయితే తినేసాం. సో గైస్ ఇప్పుడే గుడి నుంచి అయితే వచ్చేసాము. నేనైతే ఆల్రెడీ ఇప్పుడు అడ్వాన్స్గా కూడా కేక్ కట్ చేసేసాను కదా, ఇంకెందుకులే ఎక్కువ కేక్ కట్ చేయడం, సరదాగా మనం కావాలంటే టైం స్పెండ్ చేద్దాం, బయటకు వెళ్దాము అని చెప్పాను అనమాట. అందుకే స్వీట్స్ కూడా ఎక్కువ ఏం చేసుకోలేదు ఇంట్లో. నేను ఇంకా వద్దన్నా కదా, మా డాడీ అయితే ఉండలేదు, కన్ఫామ్గా తెచ్చాడు అనమాట. ఇప్పుడు కేక్ తెచ్చాడు, వెళ్ళి కట్ చేయాలి. సో వెళ్దాం. నాకైతే నిజంగానే సర్ప్రైజ్ అనమాట. అంటే నేనైతే వద్దన్నాను, ఇంకా మా చందన కూడా సరేలే వద్దులే అని అనింది. మా డాడీ ఏమో లేదు కట్ చేపియాలి అన్నట్టు ఇప్పుడే కేక్ తెచ్చాడు. నా వరకు బర్త్డే అంటే కన్ఫామ్గా ఫ్యామిలీతోనే జరుపుకోవాలని నేను అనుకుంటాను అనమాట. ఎందుకంటే బర్త్డే అనేది నాకైతే చాలా స్పెషల్ డే. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉంటాను, ఎందుకంటే మొత్తం ఈ ఇయర్ 365 డేస్లో నాకంటూ ఉండే రోజు ఈ ఒక్క రోజు బర్త్డే. సో అందుకే అది నాకు మంచిగా నాకు ఇష్టమైన మెంబర్స్తో, సో మా ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకోవాలని నాకైతే చాలా ఉంటుంది. అండ్ ఏం పెద్ద చేసుకోకపోయినా వాళ్ళ చుట్టూ ఉంటే చాలా అనమాట. నాకు అదే నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. ఇంకా ఏ గిఫ్ట్స్, ఏ సర్ప్రైజ్ ఏవి ఎక్స్పెక్ట్ చేయను. సో ఇలా నా కేక్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్తో. హ్యాపీ బర్త్డే టు మీ. The next day. ఇప్పుడైతే మేము మా ఊరు చెరువు కట్ట ఉంటుంది, అక్కడ ఒక టెంపుల్ అండ్ కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడ కాసేపు టైం స్పెండ్ చేద్దామని వెళ్తున్నాము. యాక్చువల్లీ అది నా బర్త్డే రోజే వెళ్ళే వాళ్ళము, బట్ ఇంకా చందనాకు కూడా ఫ్రీ ఉండదు, కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ డే సండే కాబట్టి అప్పుడైతే వెళ్ళేకి మేము ప్లాన్ అయితే చేసుకున్నాం అనమాట. అండ్ మీకు ఒకటి చెప్పాలి, ఈ గుళ్ళో వాళ్ళు ఒక కోతిని పెంచుకుంటున్నారు అనమాట. అంటే అది 6 months బేబీ అంటే వాళ్ళ అమ్మ అంటే సడన్గా కరెంట్ షాక్ దేనివల్ల చనిపోయి ఉంటే ఇంకా వాళ్ళు పెంచుకుంటున్నారు. చూడండి ఎలా ఉందో అసలు, దీన్ని మంచిగా పాపలాగా చూసుకుంటున్నారు, దానికి మంచిగా డ్రెస్ అవన్నీ కుట్టించి మరీ వేసారంట. మంచిగా పేరు పెట్టి మరి పెంచుకుంటున్నారు, దాన్ని అంజలి అని పిలుస్తారంట. అండ్ ఇట్లా డ్రెస్సెస్ కూడా చాలా కుట్టించారంట, ఇంట్లో మెంబర్ లాగే చూసుకుంటారంట. అండ్ వాళ్ళకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు, వాళ్ళతో అయితే ఇంట్లో మనం సిబ్లింగ్స్ ఎట్లా కొట్టుకుంటారో అట్లా కొట్టుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. నాకైతే చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది. అండ్ కొంచెం దగ్గర వెళ్ళడానికి నాకు భయం, అందుకే నేనైతే వెళ్ళలేదు.
డాడీ ఏమో ఇంకా తినడానికి ఏం తీసుకురాలేదు, అరటి పళ్ళు అలా లేవు అని అంటున్నారు. ఇంకా అక్కడ ఉండే ఆంటీ వచ్చేసి వాళ్ళు ఏమన్నారంటే స్వీట్స్ కూడా తింటుంది అన్నారు. ఇంకా సో మా అమ్మ వచ్చేసి నా బర్త్డే స్పెషల్గా గులాబ్ జామ్ అయితే చేసింది అనమాట. సో ఇంకా తీసుకురమ్మని చెప్తున్నాడు. ఇంకా మా డాడీ అయితే వెళ్తుంది. ఇంకా నేనైతే కంప్లీట్గా దీని మీద ఫోకస్ చేసినాను. చూద్దాం, అసలు నేను ఇంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం అనమాట. ఇది ఆడుకోవడము అవన్నీ ఏదంటే అది తింటుంది కింద ఉండేది. సో అందుకే ఇంకా స్వీట్ తీసుకొచ్చాకైతే అమ్మ అయితే వెళ్ళింది. ఇంకా మా చందన ఊరికే ఉండదు అనమాట, దాంతో ఆడుకోవాలా అని ఇంకా దాని దగ్గరికి వెళ్తూ ఉంది. ఒకసారి చూడండి ఇద్దరు ఎట్లా ఆడుకుంటున్నారు అండి. ఇదైతే ఎత్తుకొని అంటే మొత్తం అన్ని పీకేస్తుంది. ఒకసారి మీరే చూడండి. సో అలా చిన్నపిల్లలాగా అదైతే ఒక చోట అయితే ఉండదంటే అది ఇది పీకుతూ ఉందనమాట. నేనైతే అసలు టచ్ చేయడం కూడా నాకు చాలా అంటే చాలా భయం, అందుకే వెళ్ళలేదు. సో గులాబ్ జామ్ తెచ్చి దాన్ని పెడుతుంటే అసలు అప్పుడు తింటుంటే కదా, నార్మల్గా అయితే స్వీట్ అంటే చాలా ఇష్టం అంట, అసలు తినేలేదు. ఏదో చిన్నపిల్లని చూస్తున్నట్టే ఉంది. ఇంకా దాని నీట్నెస్, ఫుల్ నీట్నెస్ ఒకసారి చూడండి. అదేదో క్లాత్ తీసుకొచ్చి మరీ తుడుచుకుంటూ ఉందన్నమాట. చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. సో అలా గుళ్ళో కొంచెం సేపు దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ ఇది చెరువుకి కొంచెం ముందర ఉంది. సో మేము ఇప్పుడు కొంచెం చెరువుని చూడడానికి బ్యాక్కి వెళ్తూ ఉన్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ప్లేస్ చూసుకొని కూర్చుని అక్కడే కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. ఇది వచ్చేసి మా ఊరి చెరువు అనమాట. అండ్ మేమైతే ఎక్కువ అయితే రామన్నమాట. ఎప్పుడైనా సరే ఫుల్గా వర్షాలు పడి ఇంకా ఈ చెరువు ఫుల్ అయిపోయిన తర్వాత పారుతూ ఉంటుంది కదా, అప్పుడు వస్తాము. లేదంటే ఇంకా వినాయకుడి నిమజ్జనానికి అలాగ వస్తామన్నమాట. సో చిన్న పిక్నిక్ లాగా అని అనుకుని వచ్చామన్నమాట. ఇంకా ఎలాగో టెంపుల్కి అంతా వస్తూ ఉన్నాం కాబట్టి నాన్ వెజ్ అంతా ఏం చేసుకోకూడదని నార్మల్గా జస్ట్ ఒక లెమన్ రైస్, ఒక చిన్న వంకాయ కర్రీ అండ్ గులాబ్ జామ్ మాత్రం తెచ్చుకున్నాము. నార్మల్గా ముందు మేము చిన్నప్పుడైతే హ్యాపీగా వనభోజనాలకి, అంటే మా సొంత ఊరు ఉంది కదా పల్లెటూరు, నేను నార్మల్గా వీడియోస్ చేశాను కదా, అక్కడైతే మేము మా బాబాయ్ వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు అలాగా మొత్తం ఒక మా మామిడి తోటలోనే వనభోజనాలు అంతా చేసుకునే వాళ్ళం అనమాట. నాన్ వెజ్ కానీ అట్లంతా చేసుకునే వాళ్ళము. అంతేగాని మేము ఓన్లీ మా 5 మెంబర్స్ మా ఫ్యామిలీ ఒక్కటే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు చూసినా రెస్టారెంట్స్కి ఏం వెళ్తూ ఉంటాంలే, తింటే ఫుల్గా మసాలాలు అవన్నీ తింటూ ఉండాలి, ఎందుకు అదన్నీ ప్రశాంతంగా ఇట్లా ఒక ప్లేస్కి వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అని మా అమ్మ మా డాడీ ఇద్దరు అన్నారనమాట. సో నాకు కూడా అదే బాగా అనిపించింది. ఎప్పుడు రొటీన్గా ఎందుకు ఏదో ఒక హోటల్కి వెళ్ళాలి, ఇట్లా వెళ్తే బాగుంటుంది కదా అని. అది కూడా చాలా రోజుల తర్వాత మేము ఎక్కువ వెళ్ళను అని చెప్పాను కదా చెరువు కట్టకి. సో అందుకే చాలా రోజులు అయిపోయింది అని అలా వచ్చామన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది టైం అంతా. సో ఇది వాళ్ళ వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, share, comment, and don't forget to subscribe guys. Please do subscribe guys. bye. Bye bye.